అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ రామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త పరిచయాల ద్వారా మీ కెరియర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యక్తిగత ఫైనాన్స్లో నిర్వహణ లోపించి అప్పులు పెరిగే అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేయడంలో విఫలమవుతారు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంటిని ఆధునీకరించడానికి లేదా మరమ్మతులు చెయ్యడానికి ప్రణాళికలు వేస్తారు. ఈ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు ఆర్థికంగా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుండి ఆకస్మిక ధనలాభం సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడవచ్చు. పాత సమస్యలు తిరిగి తలెత్తి మానసిక అశాంతిని కలిగిస్తాయి. వర్క్షాప్లలో పాల్గొనడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు. మీ విశ్లేషణా శక్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి భవిష్యత్తు గురించి మీరు సంతోషిస్తారు. విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తారు. పఠనం మీ ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. సమాజానికి సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతారు. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. మీరు నాటక, డ్రామా రంగాలలో రాణిస్తారు. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పెట్టుబడుల ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి. మీ సంపద పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఇతరులు మీ మంచితనాన్ని అభినందిస్తారు. ఆత్మవిశ్వాసం, దయతో కూడిన వైఖరి మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీరు విశ్వాసం కలిగి ఉంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల భారీ లాభాలు పొందుతారు. భూమి కొనుగోలు లేదా అమ్మకాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చురుకుగా ఉంటారు. స్టార్టప్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. మీ కొత్త వ్యాపారానికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీరు ఆశావహ దృక్పథంతో ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికలకు అడ్డంకులు ఉండవు. ఈ రోజు మీకు ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం పొందుతారు. మీ పనికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. టెక్నాలజీ ఉపయోగంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. మీ ముఖ్యమైన పరికరాలు మొరాయిస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా గొప్ప సంతృప్తిని పొందుతారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. శిక్షణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా లాభం పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ప్రేరణ లభిస్తుంది. ఇతరులకు మీరు ఆదర్శంగా నిలబడతారు. మీ సామాజిక నెట్వర్క్ ఈ రోజు విస్తరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ సంబంధాల వల్ల భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు అనుకున్న పనిని పూర్తి చేయడంలో మీ సంకల్పం బలహీనపడుతుంది. లక్ష్యాలను మార్చుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. సోషల్ మీడియా వినియోగంలో సమయం వృధా చేస్తారు. తప్పుడు సమాచారం వల్ల మీరు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దివ్య చింతన మరియు లోతైన ఆలోచనలు మీ నిర్ణయాత్మక శక్తిని పెంచుతాయి. అంతర్దృష్టి ద్వారా ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో నిపుణులవుతారు. మీ నైపుణ్యాలు మీకు ఉన్నత అవకాశాలను తెచ్చిపెడతాయి. భవిష్యత్తు సాంకేతికతపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తారు. సాంకేతికత అభివృద్ధిలో మీరు ముందుంటారు. సముద్ర వ్యాపారాలలో పాల్గొనేవారికి లాభదాయకమైన రోజు. మీ వాణిజ్య కార్యక్రమాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన సమావేశాలు విజయవంతమవుతాయి.
మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. స్నేహితుల కారణంగా కొన్ని అనవసరమైన చిక్కులు ఏర్పడతాయి. వారి సలహాలు ఈరోజు మీకు ఎలాంటి ఉపకారం చెయ్యవు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ప్రేమ వ్యవహారాలు చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ భాగస్వామితో మధురమైన సమయాన్ని గడుపుతారు. ఫిషరీస్, మత్స్య పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర ఉత్పత్తుల వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈరోజు మీరు ఏ పనులు చేసినా తగినంత జాగ్రత్త తీసుకోరు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రతి అడుగులోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో ఊహించని జాప్యం, అసౌకర్యం మిమ్మల్ని విసిగిస్తాయి. ప్రయాణాల వల్ల అనవసరమైన డబ్బు వృధా అయ్యే సూచన ఉంది. చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సేవ చేస్తారు. పుష్టికరమైన ఆహారం తీసుకుంటారు. అది మీ ఆరోగ్యానికి మంచిది. ఇతరులు మీపై అధిక నమ్మకాన్ని ఉంచుతారు. మీరు వారి అంచనాలను అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుట వలన చుట్టుపక్కల వారిలో ప్రేరణ నింపుతారు. క్రీడాకారులకు ఈరోజు ఆశించిన విజయం దక్కకపోవడం వలన నిరాశ ఎదురవుతుంది. శారీరక సామర్థ్యం తగ్గడం వలన పోటీలలో వెనుకబడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాలపై పునరాలోచన అవసరం. సినిమా రంగంలో అవకాశాలు మెరుగుపడతాయి. మీ కలలు నెరవేరతాయి. సంగీతం ద్వారా మీరు గొప్ప ఆనందాన్ని పొందుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ మానసిక శాంతికి భంగం వాటిల్లుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండదు. ఆఫీస్లో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీరు పాల్గొనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వాటి ద్వారా గుర్తింపు లభిస్తుంది. మీ ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు ప్రేమ, ఆప్యాయతను అనుభవిస్తారు. శుభార్థ క్రియలలో పాల్గొంటారు. మీ మంచి పనుల వల్ల ఇతరులకు లాభం కలుగుతుంది. ఈరోజు శివారాధన చెయ్యడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నిత్యం శివస్తోత్ర పఠనం మనశ్శాంతిని ఇస్తుంది. మీరు వినోదం కోసం కేటాయించిన సమయం పూర్తిగా వృధా అవుతుంది. వినోద కార్యక్రమాలు నిరాశకు గురిచేస్తాయి. అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో సంబంధాలు బలోపేతమవుతాయి. మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. సాహిత్య రంగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నాట్య కళాకారులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రదర్శనలకు అవకాశాలు వస్తాయి. మీరు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవన శైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. వృత్తిపరంగా ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ అంచనాలు తప్పు కావచ్చు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందుతారు. మీ జీవితంలో స్పష్టత లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. అవి స్పష్టంగా, ఆచరణీయంగా ఉంటాయి. ఈ ప్రణాళికలు మీ విజయానికి బలమైన పునాది వేస్తాయి. జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు. నీటిపారుదల ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసిన మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. వ్యవహారిక నైపుణ్యాలను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులను సక్రమంగా పూర్తి చెయ్యలేకపోతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి పూర్తిగా మళ్లదు. ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలను కోల్పోతారు. వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త బీమాలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. సృజనాత్మక పనులలో ఆశించిన ఫలితాలు రావు. మౌలిక ఆలోచనలు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు మీరు ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వరు. గొడవలు లేని ప్రశాంత వాతావరణాన్ని అనుభవిస్తారు. పుస్తక సమీక్షలలో మీ అభిప్రాయాలకు ప్రాముఖ్యత లభిస్తుంది. సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతారు. మీరు ఇతరులకు కౌన్సిలింగ్ ఇచ్చి సహాయం చేస్తారు. మీకు సంతృప్తి లభిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వైద్య సేవలకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. డాక్టర్ల నుండి సరైన సలహా అందదు. వ్యాయామం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. శరీరం చురుకుగా ఉంటుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభాలు పెరుగుతాయి. పంట దిగుబడి
ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలకు సంబంధించిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలలో కొత్తదనం ఉంటుంది. ఇన్నోవేషన్లో విజయం సాధిస్తారు. క్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారాలను కనుగొంటారు. మీ ప్రతిభను పెంపొందించుకోవడానికి ఇది మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొన్ని సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతాయి. మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. పశుపోషణలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పరిశ్రమలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన పెరుగుతుంది. సమయానికి పని పూర్తి చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. సంస్కృతి సంప్రదాయాలకు మీరు ప్రాధాన్యతనిస్తారు. మీ పూర్వీకుల విలువలను గౌరవిస్తారు. ఫోటోగ్రఫీ వంటి అభిరుచులకు ఈ రోజు సమయం లభిస్తుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టే అద్భుతమైన చిత్రాలు తీస్తారు. మీరు ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాలు పూర్తిగా విఫలమవుతాయి. వినియోగదారుల నుండి ప్రతికూల స్పందన వస్తుంది. కోచింగ్ మరియు శిక్షణ రంగాలలో ఉన్నవారికి అద్భుత విజయం లభిస్తుంది. కొత్త విద్యార్థులను ఆకర్షిస్తారు. చట్టపరమైన సమస్యలు ఈరోజు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన సలహా తీసుకోవలసి రావచ్చు. సమయ నిర్వహణలో వైఫల్యం చెందుతారు. పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.